వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ యొక్క సిరీస్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా 17 డేస్ పూర్తయిపోయాయి. సో ఈరోజు 18th డే. ఈరోజు కూడా మరికొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. రాలిన పండుటాకుల బ్యాక్టీరియా చర్య వల్ల హ్యూమస్గా మారును. నెక్స్ట్, ఫలదీకరణం జరగకుండా ఫలం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అంటారు. శైవలాలను ఆక్సిజన్ సరఫరా క్రమపరిచేందుకై అంతరిక్ష పరిశోధనలో ఉపయోగిస్తారు. అనువంశిక లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమింపజేసేవి క్రోమోజోములు. నెక్స్ట్, జన్యుశాస్త్ర పితామహునిగా మెండల్ను పరిగణిస్తారు. నెక్స్ట్, ఆర్నిథాలజీ అనగా పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటారు కదా, ఆర్నిథాలజీ. నెక్స్ట్, వృక్షపు వయస్సును కాండంలోని వార్షిక వలయాల ద్వారా అంచనా వేయవచ్చు. సజీవ నిర్జీవ ప్రపంచానికి వారధి అనదగ్గది ఆర్ఎన్ఏ. నెక్స్ట్ది, మద్యం నిత్యం సేవించే వారికి సిర్రోసిస్ వ్యాధి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. మెండు అని రాశారు. నెక్స్ట్, నత్రజనిత వ్యర్థ పదార్థాల్లో అతి తక్కువ విష స్వభావం కలది యూరియా. నెక్స్ట్, బల్లులు పక్షులు వంటి జీవులు విసర్జించే తెల్లటి పదార్థం యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రౌఢ మానవుని అస్థిపంజరంలో 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయి. చాలా ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్, చెవిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య 6. ఇది 206 మొత్తం మన బాడీలో. సో చెవిలో మాత్రం 6 ఎముకలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అన్ని సజీవులలోనూ ఉండే కేంద్రక ఆమ్లాల్లో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. నెక్స్ట్ది, బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్ బ్యాక్టీరియోఫేజ్. నెక్స్ట్, శరీర ఉష్ణోగ్రతను క్రమపరిచే గ్రంథి హైపోథాలమస్. నెక్స్ట్, ప్రతి 24 గంటలలోనూ ప్రౌఢ మానవునిలో 1.5 లీటర్లు మూత్రం ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, మొక్కలు మృత్తిక నుండి గ్రహించిన నైట్రేట్లను స్వేచ్ఛా నైట్రోజన్గా మారుస్తాయి. నెక్స్ట్, వృక్ష కణాలలో ఉండి జంతు కణాలలో లోపించినది సెల్యులోజ్. నెక్స్ట్, జంతు కణాలలో ఉండి వృక్ష కణాలలో లోపించినది సెంట్రియోల్. నెక్స్ట్, నీరు అంతగా లభ్యం కాని ఇసుక నేలల్లో పెరిగే మొక్కలు జీరోఫైట్లు. నెక్స్ట్, మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం ఆక్సానోమీటర్. నెక్స్ట్, బ్రాంకైటిస్ అనునది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. నెక్స్ట్, విత్తనాల సుప్తావస్థకు కారణం అబ్సైసిక్ ఆమ్లం. నెక్స్ట్, అమ్నీషియా వ్యాధిలో జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. నెక్స్ట్, చేపల స్వర్ణయుగంగా భావించే కాలం డివోనియన్ యుగం. నెక్స్ట్, జంతు ప్రపంచంలో అతి చిన్న చేప మిస్టిక్షిస్ లోజెరెన్సిస్. నెక్స్ట్, జంతు ప్రపంచంలో అతి చిన్న చేప అతి పెద్ద చేప రైనోడాన్ లేదా రింకోడాన్. నెక్స్ట్, చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇక్తియాలజీ. సో మనకు పైన పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆర్నిథాలజీ, చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇక్తియాలజీ అంటారు. నెక్స్ట్, సముద్ర గుర్రంగా పిలువబడే చేప హిప్పోకాంపస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కొన్ని వ్యాధులు ప్రభావితమయ్యే శరీర భాగాలు. అంటే ఆ వ్యాధి వస్తే మన బాడీలో, మన శరీరంలో ఏ అవయవం లేదా ఏ శరీర భాగం పూర్తిగా పాడైపోతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ ఎయిడ్స్ విషయానికి వస్తే శరీరంలో రోగ నిరోధక శక్తిని పూర్తిగా హరించి వేస్తుంది అనమాట. అంటే మనకు ఏదైనా సరే ఒక రోగం వస్తే మనం దాన్ని తట్టుకునే కెపాసిటీ మనం పూర్తి కోల్పోతాం ఎయిడ్స్ వస్తే. నెక్స్ట్ది, ఆర్థరైటిస్ వస్తే కీళ్ళు
నెక్స్ట్ క్యాటరాక్ట్ కళ్ళు, డయాబెటిస్ కొమ్లం, ప్యాంక్రియాస్, నెక్స్ట్ డిప్తీరియా గొంతు, ఎగ్జిమా చర్మం, గాటియర్ గైటర్ థైరాయిడ్ గ్రంథి, కామెర్లు కాలేయం, నెక్స్ట్ మెనింజెటిస్ మెదడు వెన్నుపాము, న్యూమోనియా ఊపిరితిత్తులు, పయోరియా పళ్ళ చిగుళ్ళు, రుమాటిజం కీళ్ళు, ట్రకోమా కళ్ళు, ట్యూబర్ క్యూలోసిస్ అంటే టీబీ క్షయవ్యాధి అంటారు కదా, అవి ఊపిరితిత్తులు, టైఫాయిడ్ ప్రేగులు మొత్తం శరీరం. సో చాలా డేంజరస్ అనమాట. ఓకే, సో ఇవి మనకు ఈ యొక్క అంటే మనకు ఏ వ్యాధి వాటికి సంబంధించిన ప్రభావితమయ్యే శరీర భాగాలు. మరికొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నీటిలో కరిగే విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు అన్నమాట. అవి లభించే ఆహార పదార్థాలు అంటే మనకు ఏవైతే విటమిన్లు లోపం ఉంటుందో వాటి వల్ల కలిగే వ్యాధులు ఏవి ఉంటాయని. మనకి ఇక్కడ బి1 అంటే మనకు థయామిన్. సో బెరీ ఆకలి మందగించుట అనమాట. అంటే మనకు బెరీ అనే వ్యాధి వస్తుంది, ఆకలి మందగించుట అనే వ్యాధి కూడా మనకు వస్తుంది అనమాట. ఏది బి1 విటమిన్ మనకు సరిగా లేకపోతే. అండ్ మనకు ఇవి బి1 విటమిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ వంటి గింజలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాయగూరలు, ఈ అన్ని పదార్థాల్లో కూడా మనకు బి1 పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది బి2, దీన్ని రైబోఫ్లేవిన్ అంటారు. సో ఇది నోటిపూత కానీ నోటి మూలాల్లో పగలడం, సో ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే అలాంటి వ్యాధి వస్తుంది అంటే మనకు బి2 తక్కువ ఉంది అని మనకు గుర్తు. మరి ఇది రావాలంటే ఏం చేయాలి అంటే మనకు పాలు, గుడ్లు, కాలేయంకి సంబంధించిన అంటే పాలు, గుడ్లు, కాలేయ, మూత్రపిండం, ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ ఇక్కడ బి6 ఇచ్చారు. బి6 అంటే మనకు పైరిడాక్సిన్ అంటే రక్తహీనత, ఉద్వేగము, నాడీ మండలాల్లో లోపాలు ఇవన్నీ కూడా మనకు ఈ వ్యాధికి సంబంధించినవి అన్నమాట. ఓకే, అంటే ఈ బి6 కనుక మనకు లేకుంటే ఇవి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ వ్యక్తి శరీరంలో. నెక్స్ట్ ఇవి మనకు ఎక్కువగా కనపడేవి పాలు, కాలేయం కానీ, నెక్స్ట్ మాంసం కానీ, గుడ్లోని సోనా, చేపలు, ధాన్యాలు, చిక్కుడు జాతి కాయలు, కాయగూరలు. సో వీటన్నిటిలో కూడా మనకు ఈ బి6 అన్నది పుష్కలంగా దొరుకుతుంది. నెక్స్ట్ ఇది ఫోలిక్ ఆమ్లం. దీన్ని ఫోలిక్ ఆమ్లం. నెక్స్ట్ ఇది రక్తహీనత, ఇది ఫోలిక్ ఆమ్లం కనుక మన బాడీలో లేకపోతే రక్తహీనత, అతిసారం కానీ, తెల్ల రక్త కణాలు పూర్తిగా కిందకి పడిపోవడం, కొంచెం కౌంట్ కన్నా కూడా పూర్తి కింద పడిపోతే మనకు ఈ ఫోలిక్ ఆమ్లం మనకు అంత అనుగుణత స్థాయిలో లేదని మనకు గుర్తు. సో మనకి ఇది రావాలి అంటే కాలేయం కానీ, మాంసం, గుడ్డు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. బి12 అంటే సైనకోబాలమైన్. ఇది హానికర రక్తహీనత. సో బ్లడ్ పూర్తిగా క్షీణించిపోతుంది బి12 కనుక మనకు పూర్తిగా లేకపోతే. ఆహార పదార్థాల్లో లభించేది ఇది. అయితే మనకు పేగుల్లోని బ్యాక్టీరియాలు దీన్ని సంశ్లేషణం చేసి శరీరానికి అందిస్తాయి అన్నమాట. సో అలాంటి కొన్ని మనకు ఆహారం ద్వారా కూడా లభించవు. సో మనము బాడీని సాధ్యమైనంతగా కొంచెం హెల్తీ ఫుడ్ని మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ బయోటిన్ ఉంటుంది. బయోటిన్ అంటే బయోటిన్ కనుక మనకు పూర్తిగా లేకపోతే కండరాల నొప్పులు వస్తాయి, నాడీ మండలంలో తేడాలు, అలసట ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత పప్పు దినుసులు, గింజలు, కాయగూరలు, కాలేయం, మూత్రపిండము, సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. తర్వాత సి విటమిన్ ఏంటంటే యాస్కార్బిక్ యాసిడ్ అన్నమాట. సో ఇది మనకు సరిగా లేకపోతే స్కర్వీ, నెక్స్ట్ చిగుళ్ళు వాచి రక్తం కావడం కానీ, రక్తస్రావం అగుట, చర్మం కింద రక్తస్రావం అగుట ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇవి కావాలి అంటే మనము తాజా పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, టమాటాలు, నిమ్మ, ఉసిరి, జామకాయలు ఇవన్నీ మనం తీసుకుంటే మనకు ఈ సి విటమిన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. సో ఇవి మనము అబ్జర్వ్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు. ఇక మరికొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తే
ఎక్సోసీటస్ అనే చేపను ఎగిరే చేప అని పిలుస్తారు. నెక్స్ట్ డిప్నాయి చేపలను ఊపిరితిత్తు చేపలంటారు. నెక్స్ట్ మృదులాస్థి చేపలలో ప్లాకాయిడ్ రకపు పొలుసులు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ప్లాకాయిడ్ పొలుసులు డెంటిన్ పదార్థంతో ఏర్పడతాయి. నెక్స్ట్ చేపలు సముద్రపు నీటి నుండి మంచినీటికి వలస పోవడాన్ని ఎనాడ్రోమస్ వలస అంటారు. నెక్స్ట్ చేపలు మంచినీటి నుండి సముద్రపు నీటిలోకి వలస పోవడాన్ని కెటాడ్రోమస్ వలస అంటారు. సజీవ శిలాజంగా పరిగణింపబడు చేప సిలోకాంత్ చేప, లాటిమేరియా చాలుమ్నే. నెక్స్ట్ దోమల బింబికాలను భక్షించే చేప గాంబూసియా. నెక్స్ట్ చేప గుండెలో విశిష్ట లక్షణం చెడు రక్తం కలిగి ఉండుట. నెక్స్ట్ది యాంఫుల్లా ఆఫ్ లోరెన్జినా అవయవాన్ని చేపల్లో పార్శ్వ జ్ఞానావయవంగా పిలుస్తారు. నెక్స్ట్ లార్వా దశలో ప్రత్యుత్పత్తి అవయవాలు కలిగి ఉండటాన్ని నియోటనీ అంటారు. నెక్స్ట్ రాకోఫోరస్ అనే కప్పను ఎగిరే కప్ప అని పిలుస్తారు. మానవుని కపాలం యందలి ఎముకల సంఖ్య 8. మనము ఇంతకు ముందు అబ్జర్వ్ చేస్తే మీరు గుర్తుపెట్టుంటే మన ఎంటైర్ హ్యూమన్ బాడీలో 206 ఎముకలు ఉన్నాయి. ఓకే, 206 ఎముకలు ఉన్నాయి. 206 ఎముకల్లో ఇంతకు ముందు బిట్లో చెవిలో అంటే ఈ ఇయర్లో మాత్రము 6 ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, కపాలం అంటే మన హెడ్, మన తలలో మాత్రము 8 అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ముఖ భాగంలో మొత్తం ఎముకలు 14 ఉన్నాయి అంటున్నారు. సో అలా ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అతి చిన్న కపాల నాడి అబ్డ్యూసెన్స్ నాడి. నెక్స్ట్ అతి పెద్ద కపాల నాడి వాగస్ నాడి. నెక్స్ట్ది ఆర్డివేజ్ ఎంజైమ్ చర్య వలన కాలేయంలో యూరియా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ హెన్రీ శక్యంలో నీటి పునఃశోషణకు దోహదపడు హార్మోన్ ఏడిహెచ్, యాంటీ డైయూరిటిక్ హార్మోన్. నెక్స్ట్ కప్పలో జరిగే బాహ్య ఫలదీకరణాన్ని మొదట గుర్తించినది జార్జి న్యూపోర్ట్. నెక్స్ట్ది ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త వాన్ బేయర్. కప్పలో గ్రంథ విన్యాసం అండ్ ఎక్రోడాంట్, హోమోడాంట్. నెక్స్ట్ విసర్జన క్రియకు తోడ్పడే హరిత గ్రంథులు తేళ్లల్లో ఉండును. నెక్స్ట్ క్వశ్చన్, ఆ కప్ప కాడ్పోల్ బింబకపు ప్రధాన విసర్జన పదార్థం అమ్మోనియా. నెక్స్ట్ కప్ప టాడ్పోల్ లార్వా నందు మూత్రపిండం ప్రథమ వృక్క రకానికి చెందినది. కప్ప అండంలో పూర్ణభంజిత విదళనం జరుగుతుంది. సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మరికొన్ని ముఖ్యమైన అంశాలతో రేపు కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.